వైసీపీ నేత మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో A38గా ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుండి కీలకమైన సమాచారాలను రాబట్టాలి అన్న కోణంలో సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 3 రోజుల పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారించే నేపథ్యంలో జైలు నుండి కస్టడీ అదుపులోకి తీసుకుని వెళ్ళేటప్పుడు సంబంధిత అధికారులు చిందులు తొక్కడం, అలాగే మీడియా ముఖంగా ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, అలాగే సిట్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లి విచారించే సమయంలో సిట్ అధికారులకు బెదిరింపులకు గురి చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, వారి విధులకి ఆటంకం కలిగించడం, అలాగే వెరసి చూసుకుంటే మనం ఏదైతే ఉందో సంబంధిత సిట్ అధికారులకి బెదిరింపులకు పాల్పడడం, అలాగే తాను ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పటికైనా సరే నేను బయటకు వస్తాను, బయటకు వచ్చిన తర్వాత సిట్ కార్యాలయం ముందు ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటాను, అద్దెకి తీసుకొని సిట్ అధికారులు ఎవరెవరైతే నన్ను విచారిస్తున్నారో, నన్ను ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారో వాళ్ళ అంతు చూస్తాను అన్న కోణంలో సిట్ అధికారులకు బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ సిట్ అధికారులకు సహకరించకపోవడం, అలాగే ఇష్టానుసారంగా వ్యవహరించడం, వారి విధులకు ఆటంకం కలిగించడం లాంటి కార్యక్రమాలు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారని చెప్పేసి కూడా సంబంధిత అధికారిక వర్గాలు అయితే వెల్లడిస్తా ఉన్నారు. సో ఈ క్రమంలో సంబంధిత ఎవరైతే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి విధులకు ఆటంకం కలిగించారు అన్న కోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మరొక కేసు నమోదు చేసేందుకు సంబంధిత సిట్ అధికారులు కూడా సమాయత్తం అవుతున్నట్టు మనకైతే సమాచారం ఉంది.